నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. మన్యం జిల్లా పెదపెంకిలో అభివృద్ధి పనులపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష. సామాజిక సమస్యలను అధిగమించి పనులు ముందుకు తీసుకువెళ్లిన అధికారులకు అభినందన. జనసేన తరపున తొలి రాజ్యసభ సభ్యుడిగా పెద్దల సభలకు అడుగు పెట్టనున్న లింగమనేని సభ్యత్వాన్ని సమర్థిస్తూ సంతకాలు చేసిన కూటమి ఎమ్మెల్యేలు. అమరావతి నిర్మాణం పేరుతో కొత్త టెండర్లు పిలిచి బినామీ సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెడుతున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజే సుధాకర్ బాబు ఫైర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో అభివృద్ధి పనులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. పెదపెంకి గ్రామంలో 100కు పైగా పైలేరియా కేసులు నమోదవడం, తరచూ ప్రజలు ప్రమాదకర జ్వరాల బారిన పడుతుండటంతో పవన్ అక్కడి సమస్యలపై దృష్టి పెట్టారు. గ్రామంలో పారిశుద్ధ్యం సరిగా లేకపోవడమే అన్ని సమస్యలకు మూలమని అధికారులు గుర్తించారు. సామాజిక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి పనులు ముందుకు తీసుకెళ్లిన జిల్లా పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను డిప్యూటీ సీఎం అభినందించారు. ఈ నెల 24న పెదపెంకి గ్రామానికి వచ్చి మ్యాజిక్ డ్రైన్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్యసభ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా లింగమనేని రమేష్ అసెంబ్లీలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. జనసేన పార్టీ తరపున రాజ్యసభ రేసులోని ఒక అభ్యర్థి అధికారికంగా ఎంట్రీ ఉండడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ నామినేషన్ ప్రక్రియ అధికార ఎన్డీఏ కూటమిలోని 3 భాగస్వామ్య పార్టీల మధ్య ఉన్న బలమైన ఐక్యతను స్పష్టం చేసింది. లింగమనేని రమేష్ నామినేషన్ను సమర్థిస్తూ 6 జనసేన ఎమ్మెల్యేలు, 3 టీడీపీ ఎమ్మెల్యేలు, 1 బీజేపీ ఎమ్మెల్యే సంతకాలు చేశారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో కూటమికి చెందిన ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా పెద్ద సంఖ్యలో అసెంబ్లీకి తరలివచ్చారు. అవకాశం ఇచ్చిన జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నా కూటమి తరఫున అభ్యర్థిత్వాన్ని ఇది చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు నామినేషన్ సబ్మిట్ చేసి వచ్చాం. కొద్ది సమయం ఇస్తే ఎలక్ట్ అయినాక అందరితో మళ్ళీ రమేష్ గారు జనసేన తరఫున జనసేనకి ఒక రాజ్యసభ రావటం, అందులో ఒక అత్యంత పర్ఫెక్ట్ పర్సన్ మన లింగమనేని రమేష్ గారు, ఆయన నామినేషన్ వేయడం అనేది మా అందరికి చాలా ఆనందించదగ్గ విషయం. మొత్తం ఎంటైర్ జనసేనిక్స్ అందరం కూడా, వీరమ్మలందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఆయన్ని జనసేన తరఫున రాజ్యసభకు పంపడానికి సన్నాహాలు మొదలైనవి. అండ్ ఆల్ ది బెస్ట్ టు శ్రీ లింగమనేని. అమరావతి నిర్మాణం పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ భారీ అవినీతికి పాల్పడుతున్నారని వైసీపీ రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజే సుధాకర్ బాబు ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు ప్రభుత్వం వ్యవస్థీకృత దోపిడీకి పాల్పడుతుందని విమర్శించారు. అమరావతిలో నిర్మాణాల కోసం చదరపు అడుగుకు 20,000కు పైగా ఖర్చు చేయడం అవినీతికి పరాకాష్ట అని అన్నారు. తెలంగాణ సచివాలయ నిర్మాణానికి అడుగుకు సుమారు 6,000 ఖర్చు మాత్రమే అయ్యిందని, అలాంటప్పుడు అమరావతిలో 3 రెట్లకు పైగా వ్యయం చేయడం వెనుక అసలు కారణాలను ప్రభుత్వం ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. రాజకీయాలలో కాదు కదా, ఈ భూ ప్రపంచంలోనే ఇంత నిఖార్సుగా చేసేవాడు లేడు. కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే దోపిడీని నిఖార్సుగా చేస్తాడు. ఏ సిగ్గుపడడు. కార్యకర్తలకు డబ్బులు పంచిపెట్టడం, కార్యకర్తల జోబులు నింపటం, వాళ్ళకు అనుకూలంగా ఉన్న పత్రికలకు దోచిపెట్టడం, మీడియా సంస్థలకు పంచిపెట్టడం అనే సిద్ధాంతాన్ని పూర్తిగా న్యాయం చేస్తూ ఓ మంచి దోచుకునే పరిపాలన అందించడంలో పూర్తిగా ఆయన సక్సెస్ అయ్యాడు. ఇలా నేను చెప్పుకుంటూ పోతే నా దగ్గర పుంకాలుగా సమాచారం ఉంది. మచ్చుకి కొన్ని విషయాలను ఈరోజు మీ దృష్టికి తెస్తాను. అది ఒక రాజధాని నిర్మాణం కావచ్చు, పోలవరం నిర్మాణం కావచ్చు, భూ కేటాయింపులు కావచ్చు, లేదా ఈ రాష్ట్రంలోని సహజ వనరులను దోచుకునే విధానం కావచ్చు, ఈ మధ్యనే జరిగిన ఉద్యోగాల పంపకాల విషయం కావచ్చు, ఇలా అనేక విషయాలలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ అనుకూల పత్రికలు, సంస్థలు కూడబలుక్కొని చేస్తున్న విషయాలను ఈ రోజున నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ఉదాహరణకి రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాల స్థలంలో సువిశాలంగా ఒక ఇల్లు కడుతున్నాడు. దాని ఎకరం విలువని వాళ్ళు ప్రభుత్వానికి డాక్యుమెంట్లు, స్టాంప్ డ్యూటీ కొని ప్రభుత్వానికి వెల చెల్లించి ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఎవరికి అభ్యంతరం ఉండటానికి వీల్లేదు. అది ప్యాలెస్ కాదు సుమా, అది పూరి గుడిసె.
మమ్మల్ని తాడేపల్లి ప్యాలెస్ అని అంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక అరెకరంలో 25 ఎకరంలో కట్టుకుంటే తాడేపల్లి ప్యాలెస్ అయింది. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఒక పూరి గుడిసె కట్టుకుంటున్నాడు కేవలం 5 ఎకరాల్లోనే. అదే అతిశయోక్తి కాదు. దానికి నిర్మాణానికి సంబంధించిన పనులను చక్కబెడుతున్న సంస్థకి నేను మీడియా మిత్రులను సవినయంగా చేతులు జోడించి రాష్ట్రంలో పేదవాడి కోసం బలమైన కలంతో గళంతో సామాజిక మాధ్యమాల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా, పత్రికల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న మీడియా సంస్థకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి దండం పెట్టి అడుగుతున్నా, అమరావతిలో చంద్రబాబు నాయుడు ఇంటిని నిర్మాణం చేస్తున్న సంస్థ పేరు ఏమిటి? ఆ సంస్థకు డబ్బులు సమకూర్చి పెడుతున్న వాళ్ళు ఎవరు? ఆ సంస్థకు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఫ్లాట్లు ఎలా అప్పగించారు, ఎంతకు అప్పగించారు, ఏ సంవత్సరంలో అప్పగించారు? దయచేసి మీరు శోధించి వివరాలన్నీ ప్రజలకు తెలియపరచమని అడుగుతున్నాను. తన ఇంటికి ఇంటీరియర్ చేస్తున్న సంస్థకు రాజధాని అమరావతిలో ఇంటీరియర్ పనులు అంటే ఫాల్ సీలింగ్లు, లైట్లు పెట్టే వాళ్లకు ఆ కాంట్రాక్ట్ పనులను ఎవరికి ఇచ్చారు? అమరావతి నిర్మాణ వ్యయంలో అడ్డగోలుగా పెంచి కాంట్రాక్ట్ అప్పగించిన సంస్థ ద్వారా తెలంగాణలోని మేడ్చల్ సమీపంలో హెరిటేజ్ ఐస్ క్రీమ్ కంపెనీ నిర్మాణం జరుగుతుందా లేదా? అందుకే అన్నాను, ఇప్పుడు టీజీఆర్ సుధాకర్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా, ఎస్సీ విభాగ అధ్యక్షుడిగా నేను చెబుతున్న మాటలు ఇవి నా సొంత కవిత్వాలైతే, ఇది నేనేదో అభూత కల్పన చెప్పి ఉండుంటే నేనే బాధ్యుడిని. నేను చెబుతున్న ప్రతి అంశాలకు సంబంధించిన మేడ్చల్ సమీపంలో హెరిటేజ్ సంస్థకు సంబంధించిన ఐస్ క్రీమ్ కంపెనీ నిర్మాణం జరుగుతుందా లేదా? హెరిటేజ్ సంస్థకు సంబంధించిన నిర్మాణాన్ని చేస్తున్న కంపెనీ ఎవరు? తనకు అనుకూలమైన సామాజిక వర్గం పారిశ్రామికవేత్తలకు రాజధాని ప్రాంతంలోని ప్రైమ్ లొకేషన్ లో మంచి ప్లాట్లు కేటాయించారా లేదా? ఇంకా ఇప్పుడు నిత్యం తనకు జాకీలేసి ఎత్తుతూ పచ్చి అబద్దాలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడంతో పాటు జగన్ పైన విషం కమ్మే ఈనాడు, ఆంధ్రజ్యోతి యజమానులకు ఏ విధంగా ఫేవర్ చేశారో నేను చెబుతాను. ఇప్పుడు ఎండి కిరణ్ వియంకుడికి, ఈనాడు దినపత్రిక ఎండి కిరణ్ వియంకుడికి పోలవరం ప్రాజెక్టు పనులు అప్పగించిన మాట నిజమా కాదా? మళ్ళీ నేను అంటున్నాను, టీజీఆర్ సుధాకర్ బాబు సొంత కవిత్వం అయితే నేనే బాధ్యుడిని. నిజంగానే పోలవరం నిర్మాణంలో ఎండి కిరణ్ వియంకుడు ఉండుంటే చంద్రబాబు నాయుడు బాధ్యుడు. ఇదేంటయ్యా, ఎవరైనా కాంట్రాక్టులు తీసుకోవచ్చు, ఎవరైనా కాంట్రాక్టులు చేయొచ్చు అని అంటున్నారు కదా. ఆ ఈనాడు పత్రికలో ఏ రోజైనా 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 4,64,000 పైచీలకు కోట్ల రూపాయలు పంచాడు కదా, 32 లక్షల ఇళ్ల పట్టాలు పంచాడు కదా. ఆ ఈనాడు దినపత్రికలో అనగా కిరణ్ ఏలూరు జిల్లా నిడమరు మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరం ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమంలో భాగంగా నిడమరు గ్రామానికి సంబంధించిన 3వ విడత సమావేశం నిర్వహించగా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట ధర్మరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్, ఆర్డీఓ కె లక్ష్మీ ప్రసన్న పాల్గొని ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలను స్వీకరించారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖకు సంబంధించి భూ వివాదాలు, పట్టదారు పాస్ పుస్తకాలు, సర్వీస్ సమస్యలు, వారసత్వ హక్కులు తదితర అంశాలపై ప్రజలు తమ సమస్యలను వివరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే ధర్మరాజు సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు పనిచేయాలని స్పష్టం చేశారు. ఎస్పెషల్లీ రిలేటెడ్ టు హౌసింగ్ నిన్న డిఆర్సీ మీటింగ్ లో కూడా ఇన్ఛార్జ్ గారు చెప్పారు. హౌసింగ్ సంబంధించి ఏదైతే శాంక్షన్ అయ్యి ఆ విత్ ఇన్ టైం పీరియడ్ లోపల మనకి ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు, అదన్నీ చూసి నాట్ స్టార్టెడ్ ఏమేమి ఉన్నాయో అదన్నీ చూసుకొని ఆ కండిషన్ వైలేషన్ అయింది కాబట్టి ఒకసారి రెవెన్యూ అండ్ హౌసింగ్ ఇద్దరు కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేసేసి ఎస్పెషల్లీ ఈ మండల్ ఏమి నాట్ స్టాండర్డ్ అన్ని ఉంది, వైలేషన్ అయి ఉందో అదన్నీ లైన్ లిస్టింగ్ చేసి ఒకసారి తహసీల్దార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్ లిస్టింగ్ చేసి ఏ కండిషన్ వైలేషన్ అయింది అనేది చూసుకొని మనం నోటీస్ చేసిన తర్వాత కన్వీన్స్ డీడ్ అదన్నీ క్యాన్సిల్ చేయడానికి మనం కలెక్టర్ మేడంకి ప్రపోజల్ పెట్టాలి. ఇక్కడ తహసీల్దార్ గారు పెడతారు, రెడీ చేసి పెడతారు. మీ సైడ్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయాలంటూ కరపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాల్ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పాలన వైఫల్యాల కారణంగానే దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని విమర్శించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి కోణాల భీమారావు మాట్లాడుతూ అమెరికా ఒత్తిడి, విదేశాంగ విధానంలో వైఫల్యం కారణంగానే దేశంలో ప్రజానికానికి ఈ దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలకు వ్యతిరేకంగా జూన్ 9న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, పట్టణ కేంద్రాల్లో రాస్తారోకో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయి దీనివల్ల నిత్యావసర సరుకుల ధరలు కూడా భారీగా పెరిగిపోయి దీనివల్ల సామాన్య మధ్యతరగతి ప్రజానీకంతో పాటుగా చిరు వ్యాపారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. కొన్ని చోట్ల అయితే షాపులు కూడా మూసేసుకుని ఉపాధి కూడా కోల్పోవడం జరిగింది. దీని మీద వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ, ఫార్వర్డ్ బ్లాక్ ఇటువంటి వామపక్ష పార్టీలన్నీ కూడా రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు మొన్న జూన్ 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు రేపటి వరకు కూడా మేము రాష్ట్రంలో విస్తృతంగా వేలాది కరపత్రాలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా భీమవరపట్నంలో ఈ కరపత్ర పంపిణీ చేస్తూ ఉన్నాం. మరి 2014లో మోడీ అధికారులకు వచ్చిన తర్వాత 2026 వరకు ఈ 12 ఏళ్ల కాలంలో 30 లక్షల కోట్ల రూపాయలు ఈ రకంగా పెట్రోలియం ఉత్పత్తుల మీద ప్రజల మీద భారం మోపడం జరిగింది. ఒక సంవత్సర కాలంలోనే 7.5 లక్షల కోట్ల రూపాయల దాకా భారం మోపారు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్జాతీయంగా ఏదైతే ముడి చమురు ధరలు తగ్గుతూ ఉన్నప్పటికి కూడా ఇక్కడ ధరలు పెంచుతూ ఉన్నారు. గతంలో ముడి చమురు ఏదైతే బ్యారెల్ ఉందో 105 రూపాయలు బ్యారెల్ ఉన్నప్పటికీ మన దేశంలో 60-70 రూపాయలు పెట్రోల్ డీజిల్ అమ్మారు. కానీ ఈ రోజున ఆ బ్యారెల్ ధర $95 తగ్గిపోవడం జరిగింది. అంటే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గిపోతున్నప్పటికి కూడా మన దేశంలో ఇవాళ 116 రూపాయలు 117 రూపాయలు పెట్రోల్ డీజిల్ ధరల్ని అమ్ముతా ఉన్నారు. పాలనా వైఫల్యం కారణంగానే ఇవాళ దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే అప్పటికే పెట్రోలు లీటర్ 65 రూపాయలు, డీజిల్ లీటర్ 50 రూపాయలు ఉన్న సందర్భంలో నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్న రోజుల్లో ఆ రోజుల్లోనే మేము అధికారంలోకి వస్తే పెట్రోలు, డీజిల్ 65 రూపాయలు దాటకుండా మేము 35 రూపాయలకే పెట్రోల్, డీజిల్ లీటర్కి ఇప్పించామని చెప్పి పెద్ద ఎత్తున వాగ్దానం చేశారు. అప్పుడు 25 పైసలు 35 పైసలు లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితేనే పార్లమెంట్కి ఎడ్ల బండితో వెళ్ళి వాజ్పేయి గారు, సుష్మా స్వరాజ్ లాంటి నాయకులు వెళ్ళి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కానీ మీరు చెప్పిన దాని ప్రకారం మీరు అధికారంలోకి వచ్చేటప్పటికి పెట్రోల్ లీటర్ ధర 65 రూపాయలు. ఇవాళ చూసుకుంటే 118 రూపాయలకి పెట్రోల్ ధర పెరిగింది. మీరు చెప్పిన దాని ప్రకారం ఇవాళ అంతకన్నా తక్కువ ఉండాలి, లేకపోతే కనీసం 65 రూపాయలైనా కొనసాగి ఉండాలి. కానీ అంతకన్నా మించి ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వలన కేవలం వాహనాల వినియోగదారులు మాత్రమే కాకుండా ఈ రవాణా ఛార్జీలు పెరగడంతో సరుకు రవాణా ఛార్జీల భారం విపరీతంగా పెరిగి ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటి ప్రజల జీవనం దుర్భరంగా మారుతుంది. అంతేకాకుండా మనం పెద్ద ఎత్తున దిగుమతి చేసుకునే దేశాలు చమురుకు సంబంధించి రష్యా, ఇరాన్ దేశాలు. ఇవాళ రష్యా నుంచి, ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకునేటువంటి భారతదేశం ఇవాళ అమెరికా యొక్క చెప్పు చేతల్లో, ట్రంప్ యొక్క చెప్పు చేతల్లో ఇవాళ ఏం చెప్తే అది చేసే పరిస్థితుల్లో నరేంద్ర మోడీ దిగజారు కారణంగా ఇవాళ రష్యా నుంచి కానీ, ఇరాన్ నుంచి చమురును కొనుగోలు చేసుకునేటువంటి పరిస్థితులు పూర్తిగా దాదాపు నిలిచిపోవడం కారణంగానే ఇవాళ ఈ దుస్థితి వచ్చింది. ఇవాళ రష్యా కానీ, ఇరాన్ కానీ భారతదేశానికి చిరకాల మిత్రులుగా ఉన్నారు. ఇవాళ అమెరికా కేవలం అదానీ పైన ఇవాళ అమెరికా కోర్టులో కేసుల కారణంగా అమెరికా ఏం చెప్తే అది నరేంద్ర మోడీ ఇవాళ అనుసరించేటువంటి పరిస్థితి వచ్చిన కారణంగానే ఇవాళ దుస్థితి వచ్చింది. ఇవాళ రష్యా మనకి తక్కువ ధరకే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.